మనిషికి సమయం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి సాటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియడం లేదు. గుర్తింపు లేని శ్రమ, ఎంత చేసినా గుర్తించలేని ప్రేమ, ఎంత చూపినా వ్యర్థమే కదా. ఇతరులతో పోల్చుకోవడం అంటే మన మనశ్శాంతిని మనమే నాశనం చేసుకోవడం అవుతుంది. ప్రశాంతంగా బతకలేనప్పుడే పొరుగువారితో పోలికలు మొదలవుతాయి. పొలం పని చేయడానికి కూలీలు దొరకడం లేదు. పశువులు పెంచడానికి రైతులకు ఆసక్తి లేదు. వ్యవసాయం చేయడానికి నేటి తరం ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే సాగితే ఆహారం కూడా పూర్తి స్థాయిలో దిగుమతి చేసుకోవాల్సిందే. ఇష్టాలు మారుతూ ఉండాలి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకం కోల్పోకూడదు. రోజులు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించొద్దు. మంచి జరిగితే సంతోషాన్ని ఇస్తుంది, చెడు జరిగితే అనుభవం వస్తుంది. మనసు ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని ఆకాంక్షిస్తుంది. అలా మనసు నీకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తుంది, నిన్ను ఆశపడేలా చేస్తుంది. కానీ అది ఎప్పటికీ నెరవేరదు. మంచివాడు మొదట కష్టపడవచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు మొదటి సుఖపడవచ్చు, కానీ ఓడిపోతాడు. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తేనే మనశ్శాంతి. పచ్చనోటు ముందు బంధాలు పలచబడిపోతున్నాయి. ధనం ముందు గుణం గుడ్డుదైపోతుంది. ఆస్తుల ముందు ఆప్యాయతలు ఆవిరైపోతున్నాయి. ఇప్పటి మనల్ని చూసే రేపటి తరం తయారవుతుంది. ఒకసారి తప్పు చేసిన వాడిని క్షమిస్తే వాడికి మరోసారి తప్పు చేయడానికి అవకాశం ఇచ్చినట్లే. శిలని శిల్పంగా మార్చిన శిల్పివి నీవేనని మరవద్దు. ఆ శిల్పాన్ని నీకు అనుగుణంగా మార్చుకునే ఉలి నీ చేతుల్లో ఉందని తెలుసుకో. ఎప్పుడూ గెలిచేవాళ్ళు 2 లక్షణాలు కలిగి ఉంటారు: నిశ్శబ్దం, చిరునవ్వు. ఆలోచించండి మిత్రమా. పూజలు చేసేటప్పుడు మనం ప్రార్థన భగవంతుడు వింటాడని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు ఆ దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోలేము? గెలవాలనే కసి మనలో లేనప్పుడు, అందుకు తగ్గ కృషి మనం చేయనప్పుడు మన కలలు ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.